మా మమ్మీ నా మీద ప్రేమతో నాకు ఒక శారీ తీసిందన్న స్కామ్ వేయడానికి ఇది పెళ్లి చీర అయిపోయింది. లేదండి, మీరు కనుక మా వీడియోస్ క్లిక్ చేసి చూస్తున్నట్టయితే అండ్ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బికాస్ దానివల్ల ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ వస్తుంది ఇంకా మంచిగా చేయాలి అని. బిఫోర్ వి గెట్ ఇన్ టు ది వీడియో, చిన్న అడ్వైస్ ఏంటంటే, సజెషన్ ఆర్ అడ్వైస్ ఏదో ఒకటి అనుకోండి, ప్లీజ్ అవాయిడ్ గోయింగ్ అవుట్. ఎంతో కష్టం అనిపిస్తే, అవసరం అనిపిస్తే కానీ బయటకు వెళ్ళొద్దు దయచేసి. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కొంచెం వాటర్ ఆర్ మజ్జిగ అలాంటిది ఏమైనా క్యారీ చేయండి, సో దట్ కొంచెం రిజువనేషన్ వస్తుంది. హైడ్రేట్ యువర్ సెల్ఫ్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, పెళ్ళి శారీస్ ఎడిషన్ పార్ట్ 1 చూసాం కదా, సో ఇప్పుడు పార్ట్ 2 అన్నమాట. సో పార్ట్ 2లో ఎక్కువ శారీస్ లేవు, అండ్ ఇంకొక పార్ట్ 2 ఎందుకు అంటున్నా అంటే పార్ట్ 3 కూడా చేద్దామని. ఎందుకంటే శారీస్ అలాంగ్ విత్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చూపించేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఆ శారీ కట్టుకున్నప్పుడు బ్లౌజ్ ఎలాగా ఎక్కడ కుట్టించారు డీటెయిల్స్ అన్నీ కామెంట్స్లో వస్తాయి కదా, సో అందుకనే మీకు డబుల్ ఎఫర్ట్స్ ఉండకుండా కొంచెం జాగ్రత్త తీసుకున్నాను అనమాట ఈసారి. సో వితౌట్ ఎనీ ల్యాగ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్గా షాపింగ్ అయితే లాంగ్ బ్యాక్ వెళ్ళాము. నేనేమనుకున్నా అంటే షాపింగ్ కంప్లీట్ వ్లాగ్ లాగా చేసేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే షూట్ చేశాక వాళ్ళు అన్నారనమాట వీడియోస్ తీయకూడదు, ఫొటోస్ తీయకూడదు అని. ఇంకెందుకులే అని నా ఛానల్లో ఆల్రెడీ చెప్పానమాట, మన సబ్స్క్రైబర్ ఒకరు కలిసారు అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది ఈ పెళ్లి షాపింగ్ అన్నమాట. ఇది కూడా ముందు చెప్పాను, నా పెళ్లికి చాలానే షాపింగ్ మాల్స్ తిరిగాము, ఆల్మోస్ట్ అన్ని జల్లెడ వేసేసాము. లాస్ట్ కి వెడ్డింగ్ షాపింగ్ అయితే కలాంజలి అండ్ కంకటాల ఈ రెండు బాగా ఫిక్స్ అయిపోయాం అనమాట. హేమావతి గారు ఈవిడ పేరు అయితే ఎప్పటికీ గుర్తుంటది నాకు. షాపింగ్ విషయానికి వచ్చేసరికి బాబుగండ్ అయితే అమ్మ హ్యాండిల్ చేసింది అనమాట. నేను మాత్రం వాడి ఎసెన్షియల్స్ అన్ని ఒక బ్యాగ్ లో వేసుకుని వాడితో పాటు తిరుగుతూ ఉన్నానన్నమాట. బయటికి వెళ్తే ఫీడింగ్ ఎలా అని చాలా మంది అడిగారు. ఫస్ట్ అయితే గోల్డ్ షాపింగ్ చేసాము, తర్వాత నెక్స్ట్ సారీ షాపింగ్ పెట్టుకున్నాము. గోల్డ్ షాపింగ్ రోజు మాకు ఏం అర్థమైందంటే, ప్రతి షాప్ లోని ఫీడింగ్ రూమ్స్ అని సెపరేట్ గా ఉన్నాయి. సో వాడికి ఎవ్రీ 2 hours కి ఫీడింగ్ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు అన్నమాట. సో అలా అయితే షాపింగ్ ఈజీగా జరిగిపోయింది. ఈ క్లిప్స్ అయితే వద్దు అన్నంత వరకు తీసా కదా, అవి ఇక్కడ యాడ్ చేసాను. పెళ్లి కంటే తెలిసిందే కదా, డార్క్ షేడ్స్ లో తీసుకుంటాము, మోస్ట్లీ రెడ్, గ్రీన్, పర్పుల్ అలాగా. సో ఇక్కడ ఫస్ట్ రెడ్ శారీస్ చూసాం అనమాట, బట్ దానికి అంతగా నచ్చలేదని అనుకుంది. నెక్స్ట్ కొంచెం గ్రీనిష్ అండ్ బ్లూయిష్ షేడ్స్ లోకి వెళ్ళాం అన్నమాట, కొంచెం యూనిక్ గా ఉంటాయి. వాడైతే భలే కోఆపరేట్ చేశాడు, అస్సలు ఆడవలేదు. ఆకలి వేస్తే కుయ్యం అనేవాడు, వెంటనే వెళ్ళి ఫీడింగ్ ఇచ్చేదాన్ని. అండ్ ఆ తర్వాత ఇంకా 2 hours మళ్ళీ పడుకునేవాడు అన్నమాట. మా కొత్త పెళ్లి కూతురు గారు కొంచెం సిగ్గుపడుతున్నారు, ఊరికే అది కొంచెం కెమెరా చెయ్యి అనమాట, తీయొద్దు అని చెప్తుంది. ఇంత లేట్ ఎందుకు అయింది అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చూపించేశాను. ఏ సంధ్య కాల్ చేస్తుంది, ఈ టైంలో కాల్ చేస్తుంది ఏంటి? సర్లే చూద్దాం. హాయ్ సంధ్య, ఎలా ఉన్నా? నేను చాలా బాగున్నాను రా. ఓకే, ఏంటి నిజమా? అవునా? ఏమైంది అసలు? మీ పాపకి మ్యాథ్స్ చాలా కష్టంగా ఉందా? అండ్ సింపుల్ సమ్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుందా? ఓకే, యాక్చువల్లీ నేను రీసెంట్గా ఒక మ్యాథ్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ బాంజు గురించి విన్నాను, అండ్ సీరియస్లీ చూసి చాలా 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 ఇంప్రెస్ అయ్యా. నా ఫ్రెండ్ అయితే టెన్షన్లో కాల్ చేసింది, అండ్ హర్ సన్ వాస్ రియలీ స్ట్రగ్లింగ్ టు డూ బేసిక్ మ్యాథ్. చాలా మంది పేరెంట్స్ అయితే ఇలానే సఫర్ అవుతున్నారన్నమాట. అప్పుడు నేను చెప్పాను, ట్రై బాంజు, ఇట్స్ నెక్స్ట్ లెవెల్ మ్యాథ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మెంటల్ మ్యాథ్ ని లైట్నింగ్ స్పీడ్ లో నేర్పించడానికి డిజైన్ చేశారు. వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను గురించి విన్నారా? ఆయన డిజైన్ చేసిన కోర్సెస్ 5 to 15 years ఏజ్ గ్రూప్ కి పర్ఫెక్ట్. పెన్స్, పేపర్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ బ్రెయిన్. స్కూల్లో పేపర్ లేకపోయినా కూడా అలాగే ఓరల్ గా సమ్స్ చేయగలరు కిడ్స్. అంటే భయం లేకుండా ఫన్ గా ఈజీగా నేర్చేసుకుంటారు. సూపర్ మార్కెట్లో బిల్స్ చెక్ చేయడం అయినా, రెసిపీస్ లో క్వాంటిటీస్ అడ్జస్ట్ చేయడం అన్నా, అన్నింట్లో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. అండ్ ద బెస్ట్ పార్ట్, ఫ్రీ డెమో క్లాసెస్ అవైలబుల్. ఇండియాలోనే కాదు, USA, UK, ఆస్ట్రేలియా అండ్ UAE లో కూడా ఈ క్లాసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. ఫ్రీ డెమో క్లాస్ కి ఇప్పుడే రిజిస్టర్ చేసేయండి మీ కిడ్స్ ని. బాంజుతో మీ పిల్లల్ని మ్యాథ్ లో అయితే కాన్ఫిడెంట్ గా చేసేసుకోండి. సో ఫస్ట్ అయితే చెల్లిది ఈ శారీ అన్నమాట, రిసెప్షన్ శారీ. ఇది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చూసారు కదా. ఈ కలర్ని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. విత్ డార్క్ నేవీ బ్లూ బార్డర్ వచ్చింది, చూసారు కదా ఎంత బాగుందో. అసలు వేసుకుంటేనే అందం వచ్చేస్తుంది, చాలా బాగుంది కదా. కలాంజలిలోనే చేసామండి, ఆల్మోస్ట్ అంతా షాపింగ్ అంతా కూడా కలాంజలినే. అసలు పైన ఉంటేనే ఎంత కలగా ఉందంటే, అది వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఆల్మోస్ట్ నేను మా చెల్లి ఒకేలా ఉంటాము, ఐ మీన్ ఒకేలా ఉంటాము ఇన్ ద సెన్స్
కొంచెం కలర్ వైజ్ అండ్ ఫీచర్స్ వైజ్, బాడీ వైజ్ కాదు, అది చాలా బక్కపుల్లలా ఉంటుంది. నేను కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం హెల్దీ వెయిట్, నేను అది కొంచెం సన్నగా ఉంటుంది. అండ్ ఇది చూస్తే మీకు చిన్న లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. నాకు ఇలా చిన్న బుట్టి ఉంటే భలే ఇష్టం అనమాట. శారీ కంచిపట్టు చీర చాలా బాగుంది. కంచిపట్టు చీరలు అంటే ఆబ్వియస్లీ బరువు ఉంటాయి, బట్ అంత ఎక్కువ వెయిట్ లేదు, అంటే మేనేజబుల్ అన్నమాట. ఈ శారీని డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. నెక్స్ట్ కదా ఎంత బాగుందో. ఇది బ్లౌజ్ అనమాట, సూపర్ ఉంది కదా. ఈ బ్లౌజ్ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూసేయండి. ఇది హ్యాండ్స్, ఇది వర్క్ టోటల్గా, అండ్ ఇది నెక్కి చూడండి కట్ వర్క్ వచ్చింది, అండ్ డోరీస్ కూడా పెట్టించాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి స్క్వేర్ అదే రౌండ్ షేప్లోనే వచ్చేసారు, చాలా బాగుంది. శారీ ఫుల్ లెంగ్త్ లో చూపిస్తాను కదా. ఈ శారీ అంతా ఈ చిన్న ఫ్లవర్ అండ్ లీవ్ డిజైన్ వచ్చింది, అది కూడా సిల్వర్ కలర్ లో అన్నమాట. శారీకి నాట్స్ అయితే మాత్రం అక్కడే వేయించేసాము. నాట్స్ వేసేయమని చెప్తే వాళ్ళే బ్లౌజ్ పీస్ సెపరేట్ చేసేసి నాట్స్ వేసేసి ఇస్తారు. నెక్స్ట్ డే వెళ్ళి కలెక్ట్ చేసేసుకున్నాము. బట్ అదంతా బిల్లింగ్ అయిన తర్వాత చేస్తారనమాట. అండ్ వన్స్ నాట్స్ వేసేసిన తర్వాత మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కూడా అవ్వదు. శారీకి కిందంచి అయితే ఇలా వచ్చింది, నేవీ బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది. మొత్తం శారీ కోసం ఓపెన్ కూడా చేసి చూపించాను. సో ఈ బ్లూ కలర్ లోది పౌటంచ్ వచ్చింది, అండ్ శారీ అంతా ఇలానే ఉంటుంది. చాలా రిచ్ గా ఉంది లుక్ మాత్రం. ఈ శారీ కాస్ట్ అయితే సుమారు 20,000 ఇన్ అండ్ అరౌండ్ పడిందండి. ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, టెక్స్ట్ ఫార్మాట్ లో అయితే ఇచ్చేస్తాను చూడండి మీదన వీడియోలోనే. అండ్ బ్లౌజ్ కట్ చేసి నాట్స్ వేస్తారని చెప్పాను కదా, ఆ బ్లౌజ్ అయితే అమ్మ కుట్టించలేదు, వేరేగా వెళ్ళి లో బ్లౌజ్ మెటీరియల్ తీసుకొని దానికి మగ్గం వర్క్స్ చేయించాము. ఓవరాల్ గా శారీ వ్యూ అయితే ఇదన్నమాట. అండ్ బ్లౌజ్ అయితే ఇది ఆల్రెడీ చెప్పేసి, బ్లౌజ్ ఒక్కటే కుట్టించడానికి 7,500 అయ్యిందండి ఎగ్జాక్ట్ గా. దట్టు ఓన్లీ మగ్గం వర్క్ కి 7,500 తీసుకున్నారు. రా సిల్క్ లోని వేరేగా క్లాత్ తీయడానికి ఒక 1,000 రూపీస్ అయింది. కుట్టించడానికి మగ్గం వర్క్ చేయించడానికి ఒక 7,500 అయింది. అది కాకుండా స్టిచ్చింగ్ ఛార్జెస్ 800 అనమాట. బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై మదర్. సో ఎలా అయితే శారీ మీద చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఉన్నాయో అలానే బ్లౌజ్ మీద కూడా వచ్చేటట్టు డిజైన్స్ వెతికి ఆ మగ్గం వర్క్ ఆయనకి ఇచ్చారన్నమాట. శారీ పక్కనే ఉంది కదా, అది అండ్ బ్లౌజ్ డిజైన్ చూస్తే కొంచెం సిమిలర్ గా ఉంటాయి చూడండి. అండ్ అలా అయితేనే బాగుంటుంది కూడా. సో ఈ మగ్గం వర్క్ లో అయితే పర్ల్ వర్క్ వచ్చేసింది, థ్రెడ్ వర్క్ వచ్చేసింది. అది కాకుండా కొంచెం స్ప్రింగ్స్ అండ్ చిప్ వర్క్స్ కూడా యాడ్ చేశారు. అండ్ మనకి అయితే కట్ వర్క్ ఇచ్చారు కూడాను. స్టిచ్చింగ్ అయితే చాలా బాగా చేశారు. అంటే ఎప్పుడు ఒక ఆయనకే ఇస్తాము, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది, బట్ కొంచెం కాస్ట్లీ. నెవర్దెలెస్ నాకైతే వర్త్ ద వాల్యూ అనిపిస్తుంది. ఎందుకంటే శారీ నాకు కొంచెం డిస్కంఫర్ట్ అయినా కూడా అస్సలు వేసుకోను. అండ్ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత ఒక యునీక్ బ్యూటీ ఇస్తుంది అనమాట. సో కొంచెం కాస్ట్లీ అయినా కూడా ఎప్పుడు అక్కడే కుట్టిస్తాము. అయితే దాన్ని పెళ్లి చీర అన్నమాట. పెళ్లి చీర అయితే నాకు చాలా 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 నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నా పెళ్లి చీర కూడా కన్నా కూడా ఎక్కువ నచ్చింది. దాని కలర్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట. అంటే పెళ్లి చీర కొంచెం డార్క్ షేడ్లో ఉంటే చాలా బాగుంటుంది. చూడండి వైన్ కలర్ శారీ, ఇది కూడా చిన్న బుట్టిగా వచ్చింది, చిన్న ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న ఆకులు వచ్చినాయి. అండ్ బార్డర్ అయితే అసలు చాలా బాగుంది. బార్డర్ అయితే అసలు చాలా బాగుంది, చాలా రిచ్ లుక్ వచ్చింది శారీకి. అండ్ పౌటంచ్ కూడా చాలా బాగుంది. పౌటంచ్ మీకు డీటెయిల్డ్గా ఓపెన్ చేసి చూపించాను ఇదే వీడియోలో. శారీ అంతటిని చూసేయండి. ఇదన్నమాట. అసలు ఎంత బాగుందో చూడండి. స్కామ్ వేయడానికి ఇది పెళ్లి చీర అయిపోయింది. లేదంటే నా దాని దగ్గర నుంచి లాక్కునైనా తీసుకొని ఒక్కసారైనా కట్టుకునేదాన్ని, అంత బాగుంది చీర అయితే. ఇదన్నమాట. అండ్ దీని మీద మనకి బ్లౌజ్ అయితే మా మమ్మీ చాలానే కష్టపడింది, ఎంత బాగా చేయించిందో చూడండి. దీని వెనక చాలా కృషి ఉంది. మా మమ్మీ కృషి సగం ఈ డిజైన్స్ అన్నీ నెట్లో వెతికి మగ్గం వర్క్ చేసిన వాళ్ళకి ఇలా కావాలి అని చేయించిందంట. ఒకసారి చూడండి, ఈ కట్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ పర్ల్ వర్క్ అండ్ స్ప్రింగ్ వర్క్ వచ్చింది అంతాను థ్రెడ్ వర్క్తో. ఇది
ఇదన్నమాట బ్లౌజ్. చాలా అంటే చాలా బాగుంది. అంటే పర్ఫెక్ట్ పెళ్లి శారీ ఎలా ఉండాలో అలా ఉందన్నమాట. సో కంప్లీట్ శారీ అయితే ఓపెన్ చేసి చూపించాను. ఇది కూడా చూసేయండి. కంప్లీట్గా వైన్ కలర్ శారీ మీద డిజైన్ అండ్ అంచులు కూడా గోల్డిష్ షేడ్లోనే వచ్చింది. చాలా రిచ్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కలర్ అయితే నాకు సూపర్గా నచ్చింది. ఇదైతే కింద అంచు అనమాట, కొంచెం పెద్దగా వచ్చింది అండ్ మీద నంచు కొంచెం చిన్నగా వచ్చింది. అసలు ఇంతకీ ఒకళ్ళు పెళ్లి చీర ఇంకొకరు కట్టుకోవచ్చు కట్టుకోకూడదో నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే ముందు కామెంట్ చేయండి. ఇది ఫుల్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇంకా కట్టుకుంటే అసలు తిరిగేలేదు ఈ శారీ. ఈ శారీ ప్రైస్ కూడా స్క్రీన్ లో టెక్స్ట్ ఫార్మాట్ లో యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇదైతే శారీ కంప్లీట్ లుక్ అనమాట. అండ్ ఇదైతే దానికి రిలేటెడ్ బ్లౌజ్. ఇది కూడా రా సిల్క్లోనే తీయించి కుట్టించాము. రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇంకా కుట్టించలేదు. ఇందులో అయితే పర్ల్స్, కుందన్స్ అండ్ చిన్న చిన్న మగ్గం వర్క్, బీడ్స్ అన్నీ యాడ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్కి కూడా కట్ వర్క్ ఇచ్చి స్టిచ్ చేయించాము. ఈ బ్లౌజ్ కి ఓన్లీ మగ్గం వర్క్ కి 8,000 అయింది. అండ్ రా సిల్క్ ఎక్స్ట్రా 1,000 అండ్ స్టిచ్చింగ్ కి కూడా 8,000. మొత్తం అలాగా 9,500 అబవ్ అయింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాకన్నా రిచ్ ఉండొచ్చు అండ్ మాకన్నా పువర్ కూడా ఉండొచ్చు. అరే ఎందుకు ఇంత ఎక్కువ పెట్టి తీసుకున్నారు అని కొంతమంది అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీలోనే ఇలా చూస్తున్న వాళ్ళు అరే పెళ్లికి ఇంత తక్కువలో చీర తీసుకున్నారా అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ నా ఇంటెన్షన్ అయితే కేవలం ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనమాట. నేను వేసుకున్న డ్రెస్సెస్, కట్టుకున్న సారీస్ అండ్ జ్యువెలరీ మీరు అడుగుతూ ఉంటారు కదా, సో అందుకనే ఈ ఫుల్ లెంగ్త్ వీడియో చేసేస్తున్నాను. బట్ దయచేసి అయితే జడ్జ్ చేయొద్దు ఇంత తక్కువ ఇంత ఎక్కువ అని. బికాస్ మీరు రాసిన కమెంట్స్ అమ్మ కూడా చదువుతుంది అండ్ ఈ బట్టలు అయితే అమ్మ తీస్తుంది కాబట్టి ఒకవేళ బ్యాడ్ గా కమెంట్స్ వస్తే తను ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సోషల్ మీడియా అన్నది మీకు తెలిసే కదా, గుడ్ ఎంత ఉంటుందో బ్యాడ్ కూడా అంతే ఉంటుంది. రెండింటిని యాక్సెప్ట్ చేయాలి. ఛానల్ నాది కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తా, బట్ మా మమ్మీది కాదు కదా. అండ్ తను బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇదన్నమాట. మా చెల్లికి అయితే 2 శారీస్ తీసాము. ఇవి కాకుండా ఎంగేజ్మెంట్ శారీ కూడా తీసాను. బట్ నేను ఈ వీడియో చేసేసరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. బట్ 3లో ఆ ఎంగేజ్మెంట్ శారీ అండ్ దాని మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా యాడ్ చేసేస్తాను, చూసేయండి. ఈ వీడియోలో అయితే ఈ 2 శారీస్ దానివి. శారీ ఏంటంటే ఇది దీన్ని ముందు వీడియోలో చూపించాను కదా, అవన్నీ నార్మల్గా శారీస్ అనమాట. లైక్ పెళ్లి కూతురిని చేసినప్పుడు, ఇక్కడ నుంచి పెళ్ళి మండపంకి తీసుకెళ్ళేటప్పుడు వేసుకోవడానికి, ఆర్ ఇటు అటు తిరుగుతారు కదా పెళ్ళి అయ్యాక. సో ఆ వాటికి ముందు శారీస్ అన్నీ చూపించేశాను. ఒక 10-15 శారీస్ ఉంటాయి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీరు ఇదే వీడియో ఫస్ట్ చూడడం, ఆ వీడియో చూడకపోతే చూసేయండి. ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, అది కూడా చూసేయండి. ఇవి ఓన్లీ రిలేటెడ్ శారీస్ అనమాట. సో రిసెప్షన్కి ఒకటి అండ్ పెళ్ళికి ఒకటి తీసామన్నమాట. ఇది కాకుండా మా మమ్మీ నా మీద ప్రేమతో నాకు ఒక శారీ తీసిందన్న, చెల్లితో పాటు నాకు ఒక చీర తీసింది. శారీ చూసేద్దాం ఇప్పుడు. చూసారు ఎంత బాగుందో. మా చెల్లి ఆ 2 శారీస్ తీసుకోవడానికి డే అంతా పట్టింది. నాకు మైండ్లో ఈ కలర్ కాంబో నా దగ్గర లేదు. నా పెళ్లి శారీస్లోని మీకు మేజర్ కలర్స్ అంటే నేను గ్రీన్ శారీ కవర్ చేశాను. గ్రీన్ శారీ ఏంటంటే రిసెప్షన్ కవర్ చేశాను. నెక్స్ట్ రెడ్ శారీ నా ప్రధానంకి వేసుకున్నాను. పర్పుల్ అండ్ గోల్డ్ బార్డర్ గోల్డ్ శారీ, లైట్ గోల్డిష్ షేడ్ వస్తుంది అనమాట. ఆ శారీ పెళ్ళికి కట్టుకున్నాను. నా దగ్గర ఈ శారీ లేదు. ఈ కలర్ కాంబినేషన్ నా పెళ్ళికి నేను అక్కడ ట్రై చేసి చూశాను. బట్ పెళ్ళికి డల్ అవుతుందేమో అన్నట్టు మా అత్తయ్య అన్నారనమాట. మా అత్తయ్య మా మమ్మీ ఎవరు అన్నారు మొత్తానికి. నాకు నచ్చింది కానీ అక్కడ నేను తీసుకోలేకపోయాను, ఎందుకంటే పెళ్ళి అంటే పెద్దలు కదా. సో ఇప్పుడు మాత్రం నాకు ఇది కావాల్సిందే అని నేను తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చిందనమాట. ఈ కలర్ కాంబో కూడా నా దగ్గర లేదు. బ్లూ అండ్ పింక్, డార్క్ పింక్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది నా శారీ. పెళ్లి రోజు ఈ శారీ కట్టుకొని నేను తయారవుతాను అనమాట. పెళ్లి రోజు ఎలాగో యాక్టివ్గా ఉంటాను కాబట్టి అవి కూడా షార్ట్స్లోనో వీడియోస్లోనో అప్లోడ్ చేస్తూ చూడండి నా లుక్. ఇందులోని బాగుంది కదా నా శారీ. దీంట్లో కూడా ఏంటంటే చిన్న ఇది కూడా కంచిపట్టు చీరనే, చిన్న డిజైన్ వచ్చింది. చిన్న ఫ్లవర్స్, చిన్న డిజైన్ అంతాను. నాకు ఇలా ఉంటేనే ఇష్టం అనమాట. పెద్ద ఫ్లవర్స్ ఉంటే ఎందుకో నాకు నచ్చదు. అకేషనల్గా నచ్చచ్చు కానీ ఎక్కువగా నేను ఇలాంటిది ఉంటేనే ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా కంప్లీట్ శారీ చూపించాను చూడండి ఇదే వీడియోలో.
అండ్ దీనికైతే బ్లౌజ్ వర్క్ నేను అంత హెవీగా చేయించుకోలేదు, ఎందుకంటే పెళ్లి దానిది డబ్బులు అనవసరంగా వేస్ట్ ఎందుకనేసి. అది చాలా దీని కాస్ట్ కూడా రివీల్ చేస్తాను లాస్ట్లోని, చూడండి. నేను సింపుల్గా చేయించుకున్నాను, జస్ట్ కట్ వర్క్ పెట్టించుకొని ఇలా చేయించుకున్నాను. అండ్ చిన్న బుట్టి యాడ్ చేసుకున్నాను అంతే. ఇదన్నమాట ఫైనల్గా. చాలా సింపుల్గా నాకు సింపుల్గా ఉంటే ఇష్టం, చీరలో ఇష్టం, సింపుల్గా ఉంటే ఇష్టం ఏంటో నేను. బట్ అంత ఎక్కువ మనీ వేస్ట్ అనిపించింది. బట్ మా అమ్మ మరీ చెప్పింది 14,000 పెట్టి శారీ తీసుకున్నప్పుడు మంచిగా చేయించుకో, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకు అంటే ఇంకా తప్పుతుందా మనకి, అందుకనే ఇలా సింపుల్గా ఏదో చేయించుకున్నాను అన్నమాట. ఇవేవి బ్లౌజెస్ అన్నీ రన్నింగ్ బ్లౌజెస్ కాదు, యాక్చువల్గా ఇది రా సిల్క్ అన్నమాట. మనం మ్యాచింగ్ సెంటర్లోనే రా సిల్క్ కోసం రా సిల్క్ మెటీరియల్ కావాలి అంటే వాళ్ళు ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి దీని మ్యాచింగ్ శారీని తీసుకొని వెళ్ళి మ్యాచింగ్ తీసుకొని ఆ తర్వాత వర్క్ చేయించాము. ఎందుకంటే రన్నింగ్ బ్లౌజెస్ మీద అసలు మగ్గం వర్క్ చెయ్యరు, డైరెక్ట్గా చెప్పేస్తారనమాట మొహం మీదే, ఇది వేస్ట్ అండి, దీని మీద చేసుకుంటే పట్టు వస్త్రం వచ్చేస్తుంది, పీకిపోయి వచ్చేస్తుంది, సో వేస్ట్ అని వాళ్ళే చెప్పేస్తారనమాట. సో అందుకనే దీనికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అన్నమాట, కొంచెం కాస్ట్లీనే, ఏం చేయలేను, తప్పదు. ఎందుకంటే పెళ్ళి ఒకసారి వస్తుంది కదా, మళ్ళీ దానికోసం మనం డబ్బులు వేస్ట్ చేయలేం. సో వన్ టైమ్. సో శారీ ఫుల్ లుక్ అయితే ఇదనమాట, నేవీ బ్లూ శారీ మీద అయితే టోటల్గా గోల్డిష్ డిజైన్ వచ్చింది అంతా. అండ్ డార్క్ పింక్ అంచు వచ్చింది, కింద అంచు కొంచెం పెద్దగానే వచ్చింది. దీన్ని ఎలా స్టైల్ చేస్తే బాగుంటుందో మీరు కూడా కొంచెం సజెషన్స్ ఇవ్వండి, సో దట్ నాకు కొంచెం ఐడియాస్ వస్తాయి. అండ్ ప్రీ ప్లీటింగ్ చేద్దామా లేదంటే మేకప్ ఆర్టిస్ట్ ని బుక్ చేసుకుందామా అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్నాను. యాక్చువల్లీ మేకప్ ఆర్టిస్ట్ కూడా చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళ స్కెడ్యూల్స్ అన్ని టైట్ గా ఉన్నాయి. అది కాకుండా మినిమం 8,000 ఛార్జ్ చేస్తున్నారు ఒక్క లుక్ కి, ఒక శారీ డ్రేపింగ్. ఎందుకు మీరే కట్టుకోవచ్చు కదా అని అడగొచ్చు. ఈ కంచిపట్టు చీరలు డ్రేపింగ్ అంత ఈజీ కాదు, కట్టుకున్న తర్వాత బలూన్ లాగా అయిపోతాయి. ప్రాపర్ గా దాన్ని మళ్ళీ స్ట్రైట్నర్ తోని అలా మౌల్డ్ చేయాలన్నమాట. అలా చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి. అండ్ పెళ్లిలో తెలిసిందే కదా, చాలా బిజీగా ఉంటారు అందరూ. సో అందుకనే మేకప్ ఆర్టిస్ట్ ని పెట్టుకుందామా అని అనిపిస్తుంది. ఇదైతే పౌటంచ్ అనమాట, భలే ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సారీ అయితే ముందు చెప్పినట్టు 14,000 పడింది. బ్లౌజ్ కి వచ్చేసరికి మగ్గం వర్క్ చాలా మినిమల్ గా చేయించాను, అండ్ మినిమల్ గా చేయించినా కూడా ఇది 3,500 అయింది. టాప్ ఆఫ్ దట్ బ్లౌజ్ పీస్ సెపరేట్ గా తీయించి కుట్టించాను. అండ్ సేమ్ ముందులాగే స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా అన్నమాట. సో బ్లౌజ్ అంతటికి కలిపి 5,300 అయింది, ప్లస్ 14,000 శారీ. అలా శారీ అంతటికి 20,000 అయింది అనుకోండి, విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్. మీకు ఈ వీడియోలో ఏ రిఫరెన్సెస్ కావాలన్నా, ఎవరి కాంటాక్ట్ కావాలన్నా కామెంట్ చేసేయండి, నేను వెంటనే రిప్లై ఇచ్చేస్తాను. సో పార్ట్ 3 ఇంకా బాగుంటుంది. అరౌండ్ 7 శారీస్ ఉంటాయి, కంప్లీట్ గా కవర్ చేసేస్తాను. నా ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లి శారీస్ ప్లస్ దానికి ఇంకా మిగిలిన కొన్ని శారీస్. నా శారీస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పార్ట్ 3లో నా పెళ్లి శారీస్ కూడా చూపించేస్తాను. స్టే ట్యూన్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అంతే ఇంకా ఈ వీడియోకి బాయ్ బాయ్.